జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంగళరావు నగర్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. రాజకీయాల్లో అవకాశం అందరికీ రాకపోవచ్చు, కానీ అవకాశం వచ్చినప్పుడు మనతో ఉండేవారిని గెలిపించుకోకపోతే చారిత్రాత్మక తప్పుగా మారే ప్రమాదమవుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రోడ్ షో నిర్వహించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు. రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని విమర్శలు గుప్పించారు. సెంటిమెంట్ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, ఆ సంప్రదాయానికి తూట్లు పొడిచిందే బీఆర్ఎస్ అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పీజేఆర్ మరణించినప్పుడు పోటీ లేకుండా చంద్రబాబు సహకరించారు. అలాగే పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలిపింది బీఆర్ఎస్ అంటూ ఆయన విమర్శల వర్షం కురిపించారు. మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్ కాదా అంటూ ప్రశ్నించారు. పీజేఆర్ పైనే అభ్యర్థిని పెట్టినటువంటి బీఆర్ఎస్ కు సానుభూతి ఓట్లు అడిగే హక్కుందా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక కంటోన్మెంట్ లో సానుభూతిని నమ్ముకుని గెలవాలని చూశారు. అలాగే కంటోన్మెంట్ లో గణేష్ ను గెలిపిస్తే ఎలివేటెడ్ కారిడార్లతో అభివృద్ధి జరుగుతోంది అని చెప్పారు. కంటోన్మెంట్ లో 4,000 కోట్లతో అభివృద్ధి జరుగుతోంది. అలాగే నంగనాచి కిషన్ రెడ్డి మెట్రోకు మూసీకి అడ్డం పడుతున్నారంటూ కూడా ఆయన మీద కూడా విమర్శలు గుప్పించడం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధమని, బీజేపీ వాళ్లు కార్పెట్ బాంబింగ్ చేస్తామంటున్నారని, పాకిస్తాన్ లో చేయని వారు జూబ్లీహిల్స్ లో ఏం చేస్తారు అంటూ ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు భిక్షం అడుక్కోవడానికి వస్తారా, జూబ్లీహిల్స్ కు ఏం చేశారు అంటూ ఆయన ఏం చేశారని ఇప్పటివరకు ఓట్లాడడానికి వస్తారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చిల్లి గవ్వైనా తీసుకొచ్చారా, బిల్లా రంగాలు ఆటోలో తిరుగుతూ ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఆపాలని అంటున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. 10 ఏళ్లలో రేషన్ కార్డులు వచ్చాయా, బీఆర్ఎస్ కు ఓటేస్తే సన్నబియ్యం రద్దవుతుంది, అలాగే నవీన్ ను గెలిపిస్తే అసెంబ్లీలో మీ గొంతుకు అవుతాడు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు గోపీనాథ్ 3 సార్లు గెలిచిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోవాలా అంటూ ఆయన ప్రశ్నించారు. అజరుద్దీన్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నాం, ఇచ్చిన మాట ప్రకారమే ఆయన్ను మంత్రిని చేశామని చెప్పారు. మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రోజైనా మీ గల్లీకొచ్చాడా, గంజాయితో దొరికినోడు రౌడీనా, నవీన్ యాదవ్ రౌడీనా అని ప్రశ్నించారు. నాకు కుడి భుజాన్ని జూబ్లీహిల్స్ నుంచి ఇవ్వండి, మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ చచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? మహబూబ్ నగర్ లో, చేవెళ్లలో, సికింద్రాబాద్ లో, అదేవిధంగా మల్కాజ్గిరిలో, మెదక్లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, కరీంనగర్ లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లేసి 8 మంది ఎంపీలను గెలిపించారు. మెదక్తో సహా 8 పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తు అయినాయి బీఆర్ఎస్ వాళ్ళకు. మరి 8 పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవదానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చి ఇవాళ అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయిన నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు. ఇవాళ మన మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు. ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మాకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఇవాళ అన్ని రకాలుగా ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీదంటే ఆడపోయి బాంబులు అయ్యావు, కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీ వాళ్ళది ఇది. ఎవడైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడైనా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడైనా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడైనా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీ వాళ్ళ భావ దారిద్ర్యం జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో
కార్పెట్ బాంబింగ్ చేస్తారంట, గల్లీ గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకే బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు? మీ మోడీ ఏమిచ్చిండని వస్తారు? 3 సార్లు ప్రధానమంత్రి. ఇవాళ ఉప ఎన్నిక, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ చచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? మహబూబ్ నగర్లో, చేవెళ్లలో, సికింద్రాబాద్లో, అదేవిధంగా మల్కాజ్గిరిలో, మెదక్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, కరీంనగర్లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లేసి 8 మంది ఎంపీలను గెలిపించారు. మెదక్తో సహా 8 పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తు అయిన బీఆర్ఎస్ వాళ్ళకు. మరి 8 పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవదానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగు. ప్రతి ఇంటి దగ్గర మా ఆడబిడ్డలు పూల వర్షం కురిపిస్తూ మేము అండగా ఉంటాం. ఈసారి జూబ్లీ హిల్స్ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేస్తామని నాకు నమ్మకం, విశ్వాసం కల్పించడమే కాకుండా అండగా నిలబడ్డ వేలాది మంది మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, ఎగుడు దిగుడు, ఎత్తు పల్లాలు ఉంటాయి. అవకాశం అన్నిసార్లు రాకపోవచ్చు, అవకాశం అందరికీ రాకపోవచ్చు. కానీ అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఇంటి ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలనా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీదంటే ఆడపోయి బాంబులు అయ్యావు, కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీ వాళ్ళది ఇది. ఎవడన్నా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడన్నా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడన్నా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడన్నా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడన్నా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీ వాళ్ళ భావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట, గల్లీ గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకే బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు?